వ్యాప్తంగా ఫ్రీ బస్ ఈ రోజు నుంచి దివ్యాంగులకి, వికలాంగులకు సంబంధించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి దానికి సంబంధించి? మరి ఏం చెప్పలేచనా, మనకేం చెప్పలా. నేను చెప్తున్నా బాబాయ్, కార్యక్రమం అయితే ఉచితంగా ఫ్రీ బస్సు అవును ఈ రోజు నుంచి. అవును, ఆల్రెడీ లేడీస్ కుంది, వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఈ రోజు నుంచి. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటున్నా, వికలాంగులకు ఫ్రీగా బస్సు పెట్టడం మీద? మనకేం చెప్పలేదు కదా, మనం ఏం చెప్తాం బాబాయ్? వికలాంగులు మీకు ఏం ఐడియా లేదా? ఓకే, అంటే ఫ్రీగా పెట్టడం కరెక్టా కాదండి మీ ఉద్దేశం? కరెక్టే, కాదంటలేదు. కాకపోతే మన కాడికి వచ్చినాక ఏం చెప్పలా. టాటా చెప్పారు, మేము టాటా అంటే ఏంటి దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది నా ఇది. ఈ ప్రభుత్వం చిత్రాలు చాలా ఇచ్చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, అంటే వికలాంగులకు సంబంధించి మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 లక్షల మంది వరకు బెనిఫిట్ కలగబోతుంది దీని ద్వారా. మంచిదే కదా, మరి అది చాలా మంచి పని. దిగలేము, ఉచితంగా ఇచ్చినా కానీ మేము బస్సులో ప్రయాణించలేము. ఒక బస్సు ఎక్కి మళ్ళీ సీటు ఎక్కాలన్నా కానీ ఎక్కలేము, ఇబ్బంది కొంచెం. కానీ నాలా కాకుండా కొంచెం మంచిగా నడిచే వాళ్ళకు కూడా మీరు ఉచితంగా జనాల అర్థం చేసుకొని మేము బస్సు ఎక్కినప్పుడు కొంచెం మాకు సహాయ చేసే విధంగా ఉంటే కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ ఉచితమే, కానీ ఇప్పుడు మగవాళ్ళకు కూడా దివ్యాంగులందరికీ ఉచితంగా కల్పించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 లక్షల మంది దివ్యాంగులకి లబ్ధి కోరనందని ప్రభుత్వం చెప్తుంది. ఏమనిపిస్తుంది మీకు మీ దివ్యాంగులకు సంబంధించి? లబ్ధి పొందుతుందండి. మా గురించి సీఎం గారు ఆలోచించి ముందడుగు వేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎక్కడ పోయినా కానీ మా గురించి కొంచెం అర్థం చేసుకొని సహాయం చేసుకునే విధంగా బాగుంటుందని కోరుకుంటున్నానండి. ఎన్నికల్లో ఎన్నికల ముందేది కార్యక్రమాన్ని మొన్న డిసెంబర్ 3 చెప్పారు, కళాక్షేత్రంలో అమలు చేశారు ముఖ్యమంత్రి. ఏమనిపిస్తుంది మీకు, ఎలా ఉంది? ఆనందంగా అనిపిస్తుంది. అంటే చెప్పని హామీ కూడా చేశారు కదా, ఇంకా చేయాల్సిన హామీలు చాలా ఉన్నాయి, చేస్తారు అవి కూడా. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2 లక్షల మంది వరకు బెనిఫిట్ కానుంది దివ్యాంగులకి. అవును, ఏమనిపిస్తుంది మీకు ఈ పథకం గురించి చూస్తే? మంచి పథకమే కదా, ఇందులో ఉపయోగపడే పథకమే కదా. అంటే 100% ఉన్న వాళ్ళకి, వాళ్ళతో వచ్చే వాళ్ళకి కూడా హాఫ్ టికెట్ కొట్టున్నారు. 40% ఉంటే ఫ్రీనే పర్సెంటేజ్ ఉంటే ఫ్రీ. 100% పూర్తిగా వెహికల్ ఉన్న వాళ్ళకి, వాళ్ళతో వచ్చే సహాయకుడికి కేర్ టేకర్ కూడా హాఫ్ టికెట్ కొడతారు. వాళ్ళకు హాఫ్ టికెట్ అంటున్నారు, ఏది వికలాంగులకు పక్కన ఉన్న వాళ్ళకు హాఫ్ టికెట్ అంటున్నారు. అవును, ఓకే, దానికి సంబంధించిన విషయం వరకు నాకు 65% కరెక్ట్ అనిపించింది. అంతే. ఈ కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారంటే చివరిగా చంద్రబాబు గురించి? చంద్రబాబు గారి గురించి చేశారు, ఓకే, ఈ కార్యక్రమం, కానీ ఈ టైం కరెక్ట్ కాదు నాకు అనిపించింది. దివ్యాంగులకు పెట్టడం ఏమనుకుంటారు మీరు? దివ్యాంగులకు పెడతాం, అది మంచిదేనండి, మంచి పద్ధతి. అది ఏమీ లేదు, కాళ్ళు లేని వాళ్ళకి అది మంచి పద్ధతి. కాళ్ళు ఉన్న వాళ్ళకి పెడతాం, అది ఇది మనం చెప్పకూడదు. మొత్తంగా 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి పెట్టినందువల్ల ఇది మంచి పథకం. అది కళ్ళు లేని వాళ్ళకి చాలా మేలు, చాలా మంచిది. అసలు వాళ్ళకి మేలు చేయటం పెద్ద ఇది మంచి పని. వికలాంగులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది ఏపీలో. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అంటే అభిప్రాయం ఏముంది, మంచి పనే కాబట్టి అది. ఆడవాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పుడు వికలాంగులు కూడా ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టారు. ఆడవాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వికలాంగులకు మాత్రం కంపల్సరిగా ఇవ్వచ్చు. ప్రారంభమైంది. చాలా మంచి పథకం, బాగుంది. 40% కన్నా ఎక్కువ ఉంటే ఉచితం అమ్మ, 100 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళ తోడు వచ్చే వాళ్ళకి హాఫ్ టికెట్ కొడతారు మగవాళ్ళకి. అది మంచి పద్ధతే కదా. తోడు ఇప్పుడు వాళ్ళు ఒక్కలే నడవలేని వాళ్ళకి తోడుగా కూడా ఎవరన్నా అవసరం కాబట్టి, వాళ్ళు పద్దాక వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా వెళ్ళలేరు కాబట్టి, వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఈ పథకం బాగానే ఉంది. ఇది ఎన్నికల్లో చెప్పిన హామీ కాదు, కళాక్షేత్రంలో చెప్పారు ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 3 అమలుపరిచారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. పైన ఒక మాట ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గురించి? అంటే ఆయన చేసే పనులన్నీ బాగుంటాయి, మంచిగా చేస్తారు. ఆడవాళ్ళకి మంచి పథకాలు కానీ ఏవైనా బాగా ఇది చేస్తారు. డ్వాక్రా మహిళలకు ఇంకా ఎక్కువ చేస్తారు. చాలా బాగుంది.